హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. నేను శైలజ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బీట్రూట్ కర్రీని హెల్తీ వేలో ఎలా చేసుకోవచ్చు, తినని వాళ్ళకి కూడా చాలా టేస్టీగా అనిపించేలాగైతే మనం చేసేయచ్చండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఈ కర్రీ క్వాంటిటీకి తగ్గట్టు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేయించుకోవాలి. ఆయిల్ ఏమీ వేయక్కర్లేదండి, డ్రై రోస్టే చేసుకోవాలి. పల్లీ మీద పట్టు విడిపోయేంత వరకు అయితే మనం వేయించి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. దీనిలోనే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. బీట్రూట్ కర్రీలోకి ముక్కల్ని చాలా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. పెద్ద పెద్ద ముక్కల కన్నా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం కూరగాయలు కట్ చేసే విధానంలో కూడా మన వంట టేస్ట్ అయితే వస్తుందండి. చూసారు కదా, ఇలా సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ని వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. కొబ్బరి ముక్కల్ని వేయించేదానికన్నా పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ చేసి వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ బీట్రూట్ ముక్కల్ని అయితే ఉడికించుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఉడికించుకోండి. ఇంకా వాటర్ ఏమైనా బీట్రూట్ ముక్కల్లో ఉంటే చక్కగా ఉడికిపోతుంది అన్నమాట, బయటికి వచ్చేసి వాటర్ అంతా కూడా. ఇలా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవచ్చండి. నా సజెషన్ అయితే ఎండు కొబ్బరి పొడి కన్నా పచ్చి కొబ్బరితోనే బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. మనం ఈ కర్రీలో ఎటువంటి మసాలాలు యూస్ చేయట్లేదండి, అయినా కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎంత బాగుంటుందో ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూసారు కదా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా అయితే హెల్తీగా కర్రీ అయితే తినేయచ్చు. బీట్రూట్ కర్రీ అంటే చాలామంది ఇష్టపడరు కదా, ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ని చూడొచ్చు.